హలో అందరికీ. టుడే మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? మా ఇంట్లో అయితే బగారా రైస్ అండ్ చికెన్ చేస్తున్నా. ప్లానింగ్ అయితే బిర్యానీ ఉండే, బట్ మా పాప బిర్యానీ చేసేంత టైం ఇవ్వదు. అందుకే సింపుల్గా బగారా రైస్ చికెన్ చేయమన్నాడు మా ఆయన. అందుకోసం ముందుగా వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చాడు. మా ఆయన వచ్చేసరికి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా. రెండు ఒకేసారి చేస్తున్నా. పాప పడుకుంది, ఆమె లేచేసరికి రెండు రెడీ చేస్తా. ముందుగా బగారా రైస్ కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నా దగ్గర అవైలబుల్లో ఉన్న మసాలాలు వేసుకున్నా. మసాలాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నా. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకున్నా. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నా. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకున్న. రైస్ మంచిగా ఉడకనిచ్చా. అది పక్కకు పెట్టి ఇతలా చికెన్ చేద్దామని ఆయిల్ వేసి ఆయిల్లో ఆనియన్ వేసుకొని ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసా. టమాటా కొంచెం స్మాష్ అయ్యే వరకు పెట్టుకోవాలి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకొని చికెన్ వేసుకున్న. చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు పెట్టుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత తగినంత కారం, ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను బగారా రైస్ చేస్తున్నా కాబట్టి కొంచెం థిక్ గ్రేవీ ఉండాలని ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకున్నా. ఇంతలోపు మా పాప లేచి ఏడుస్తుంది. ఆమె ఏడుస్తుందని చెప్పి కొద్దిసేపు ఆడించా. తర్వాత చికెన్ మంచిగా కుక్ అయ్యే వరకు పెట్టుకొని చికెన్ మంచిగా కుక్ అయిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర, చికెన్ మసాలా వేసుకొని దించేయాలండి. అంతే, చికెన్ అండ్ బగారా రైస్ రెడీ అయిపోయింది. తినాలని మా పాప, నేను, మా ఆయన ముగ్గురు కూర్చొని తింటుంటే మా పాప అయితే తెగ అల్లరి చేసింది. ఆమె పడుకుంది కాబట్టి ఇంత ప్రశాంతంగా వంట చేస్తా. ఆమె లేస్తే అస్సలు చేయనియదు. పదే పదే ఏడుస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే అల్లరి చేస్తారా? మా పాప అయితే తెగ అల్లరి చేస్తుంది. ఏ పని చేసినా నేను చేస్తా అన్నట్టు అందులో ఇన్వాల్వ్ అవుతుంది. నేను వంట చేస్తే అయితే తెగ అల్లరి చేస్తూ నేను చేస్తా అన్నట్టు వస్తుంది. కానీ ఆమె జస్ట్ 1.5 year, అందుకే నేను ఆమెతో ఏం చేయించను. అంతే అండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.